కృష్ణుడు తన స్నేహితుడి కాళ్ళు కడిగిన నీటిని తలపై చల్లుకున్నాడని మీకు తెలుసా? సుదాముడు శ్రీకృష్ణునికి ఇష్టమైన స్నేహితుడు. ఇద్దరూ కలిసి ఒకే గురుకులంలో చదువుకున్నారు. సమయం గడిచింది. కృష్ణుడు ద్వారకారాజయ్యాడు. కుచేలుడు మాత్రం వివాహమై అధిక సంతానంతో పిల్లలకు తిండి కూడా పెట్టలేని పేదవాడయ్యాడు. తన భార్య, లోకరక్షకుడైన నీ స్నేహితుడు శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారి దర్శనం చేసిరండి, అలా అయినా మన బాధలు తగ్గుతాయేమో అని అనడంతో కృష్ణుడికిష్టమని ఒక చిన్న మూట అటుకుల్ని తీసుకుని బయల్దేరి వెళ్తాడు. ద్వారకలో ఉన్న రాజప్రసాదాలు చూడగానే కృష్ణుడి దర్శనమైనా తనకు దక్కుతుందో లేదో అని భయపడతాడు. కాని కృష్ణుడు సుదాముణ్ణి చూడగానే తానే స్వయంగా వచ్చి సుదాముణ్ణి కౌగలించుకుని తన కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటాడు. కృష్ణుడు, సుదాముడు వారి చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ, మిత్రమా, నాకోసం నువ్వు ఎప్పుడూ ఒట్టి చేతులతో రావు కదా, ఏదైనా తెచ్చే ఉంటావే అని అంటాడు కృష్ణుడు. సిగ్గుతో సుదాముడు దాచిన అటుకుల మూటని కృష్ణుడు ఆనందంగా తింటాడు. రెండవసారి తినబోతుండగా రుక్మిణీదేవి, స్వామి, మీరు మొదటిసారి తిన్న అటుకులతోనే సుదాముడి పేదరికం తొలగిపోయింది అని అంటుంది. అంత సంతోషంగా మాట్లాడుకున్నప్పటికీ సుదాముడు తన కష్టాలను కృష్ణుడికి చెప్పకుండా వెనకు తిరిగి వెళ్ళిపోతాడు. తాను ఇంటికి వెళ్లగానే ఎంతో ఆశ్చర్యపోతాడు. సుదాముడికి సర్వ సంపదలు కలిగి ఉంటాయి. కష్టంలో ఉన్న తన స్నేహితుడి బాధను చెప్పకుండానే తీర్చిన గొప్ప స్నేహితుడు కృష్ణుడు. శ్రీ మద్భగవత అంతర్భాగమైన ఈ కుచేలోపాఖ్యానం విన్నవారికి శ్రీకృష్ణుని అనుగ్రహం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.